అంజీ అంజీ గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, రిజల్ట్లో ఎవరు ముందంజలో ఉంటారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది టీడీపీ తరఫున. ఇప్పుడు టీడీపీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అధికారం ఎవరి చేతిలో వస్తుంది? ఆల్మోస్ట్ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఆయనలో ఆల్మోస్ట్ 21 సీట్స్ అడిగింది పవన్ కళ్యాణ్. వాళ్ళది అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. 21 సీట్లలో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి? ఆల్మోస్ట్ 95% రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పిఠాపురంలో చూసుకున్నట్టయితే వంగ గీత గారు ఆపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఎంత మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది, 90% పైన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీ ఎక్కడ తగ్గదు అని చెప్పారు కదా. ఎస్, తగ్గదు. మినిమం అయితే 50,000 పైన ఉంటుంది నాకు తెలిసి. లక్ష వస్తుందో రాదో తెలియదు కానీ 50,000 పైన ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలలో అందరికీ లబ్ధి పొందలేకపోయారు అంటున్నారు. పొందారు కానీ కొన్ని ఉన్నాయి కదా, మన కళ్ళ ముందర చూసేటివి అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి టీడీపీ రావడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో చూసుకున్నా కానీ, ఇటు జగన్ గారిది మేనిఫెస్టో చూసుకున్నా కానీ, ఇద్దరు మేనిఫెస్టోలు కూడా సిమిలర్గా ఉన్నాయి. సో అలా రిపీటెడ్ పథకాలు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి, అదే పథకాలు అదే పాలన అవుతుంది కదా. ఏమో మనం చెప్పలేం కానీ జగన్ గురించి అంత నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం బెటర్ అని. పవన్ కళ్యాణ్ వస్తే ఎట్లాంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నాను? ఆయనకి ఏం అవసరం ఉందండి అన్ని గానం చేయడానికి, కాబట్టి వస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. అంతే, వస్తుందని అనుకుంటున్నాను. అంటే మంగళగిరిలో చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు ఉన్నారు. సో నారా లోకేష్ గారిలో మార్పు జనాల్లో తెప్పించారు అనుకోవచ్చా? తెప్పిస్తాడు. కొన్ని స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కొంచెం బాగానే ఫాలోఅప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కంపల్సరీ అది ప్రెస్ మీట్లు అవి అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అనుకుంటున్నాను రావచ్చు. కూటమి వస్తుంది కాబట్టి రావచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.